ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అన్ని రంగాల్లో దశ దిశల వెలుగు విరజిమ్ముతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం పెంచామన్న పొన్నం దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిపై తన ప్రసంగంలో వివరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పొన్నం ఘనంగా సన్మానించారు. అదేవిధంగా రైతుకు నేస్తం నాణ్యమైన విత్తనం పథకం ద్వారా రైతులకు విత్తనాల బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, సిపి అనురాధ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల కళ సహకారమైన నేడు స్వేచ్ఛ తెలంగాణలో జీవిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది. ఆడబిడ్డలకు అండదండలు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలతో పాటుగా సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలు విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టడం, శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు ఆర్టీసీని కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటికే 150 బస్సులు అందజేయడం జరిగింది. రైతుల రుణ విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తూ ఉన్నాం. సన్న ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అందిస్తూ ఉన్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. నిరుపేదలకు సన్న బియ్యం పథకం, పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం లాంటి పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది.